వెల్కమ్ బ్యాక్. బీసీ వర్గాలకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయంపై క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టేందుకు బీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల్లో బీసీలకు హామీలిచ్చి మాట తప్పిన తీరుపై బీసీ వర్గాలను మరింత చైతన్యం చేయాలన్న దిశగా పార్టీ కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. కులగణనలో బీసీ వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విషయంలో ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలనే అంశంపై ఇవాళ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చకు తీసుకురానున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరపున బీసీ వర్గాలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాజకీయ అవకాశాలను, ఇచ్చిన పార్లమెంట్ అసెంబ్లీ సీట్లకు సంబంధించిన అవకాశాలను కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. బీసీలకు అండగా నిలబడేందుకు బీఆర్ఎస్ తరపున తీసుకోబోయే కార్యాచరణపైన విస్తృతంగా చర్చించే ఉద్దేశంతో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. నేడు తెలంగాణ భవన్లో బీసీ నేతలతో, ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. శ్రీకాంత్, ఈరోజు జరగబోయేటువంటి సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సునీల్, మరికాసేపట్లో తెలంగాణ భవన్లో బీసీ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానాలు కేటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుగుణంగా బీఆర్ఎస్ రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన బీసీ కులగణనకు సంబంధించిన అంశాలు పూర్తిగా, రాష్ట్రంలో కులగణనకు సంబంధించిన అంశాలు పూర్తిగా తప్పులు తడకగా ఉన్నాయని, బీసీలు మినహా మిగతా వర్గాల జనాభా ఎలా పెరుగుతుంది, బీసీల జనాభా ఎలా తగ్గుతుంది, 2011 సెన్సెస్ ప్రకారం చూసుకున్నా, 2023 ఓటర్ల జాబితాల ప్రకారం చూసుకున్నా బీసీ జనాభాను కనీసం 50 లక్షలు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుందన్న ఆరోపణను బీఆర్ఎస్ చేస్తుంది. గతంలో కూడా ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు సహా మేము ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఈ తప్పుడు లెక్కలను సరిచేసుకోవాలని, ఈ బీసీ కులగణనపై మరోసారి రీసర్వే చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇందుకు సంబంధించి నిన్న పార్టీ నేతలంతా, కీలక నేతలంతా కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ని కలిసి వినతి పత్రం కూడా అందజేశారు. ప్రభుత్వం బీసీ కులగణనపై రీసర్వే నిర్వహించి వాస్తవాల లెక్కలు తేల్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు సమావేశంలో కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాబోయే రోజుల్లో బీసీ రిజర్వేషన్లు అంటే స్థానిక సంస్థల్లో చట్టం తెచ్చి 42% రిజర్వేషన్లను బీసీలకు అమలు చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని ప్రస్తావించిందని, ప్రస్తుతం బీసీ లెక్కలు తప్పుగా చూపడంతో బీసీలు ఎంతోమంది రాజకీయంగా అవకాశం కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్రభుత్వం మొత్తం మీద రీసర్వే చేసిన అనంతరమే మళ్ళీ అంటే 42% అమలు చేస్తామని చట్ట సవరణ చేసి ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ ప్రధాన డిమాండ్. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి పెంచాలి, ప్రభుత్వాన్ని ఎలా తమ డిమాండ్ వినిపించి ప్రభుత్వాన్ని సానుకూలంగా 42% రిజర్వేషన్ అందించేందుకు సానుకూలంగా ఎలా తేవాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సునీల్, శ్రీకాంత్, అయితే ఇంకెంతసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతోంది? ఎంతమంది నాయకులు వచ్చే అవకాశం ఉంది? అంటే 11 అంటే మరో గంటన్నర సమయంలో తెలంగాణ భవన్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో పాటు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లంతా కూడా, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, మాజీలంతా కూడా హాజరు కానున్నారు. బీసీలకు సంబంధించిన కీలక సమావేశం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీసీ కీలక నేతలందరినీ కూడా ఈ సమావేశానికి పార్టీ ఆహ్వానించింది. బీసీ గత కొన్ని రోజులుగా అంటే దాదాపు 6 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ బీసీ నినాదాన్ని కూడా అందుకుందని చెప్పుకోవచ్చు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేస్తేనే న్యాయం జరుగుతుందని, తమిళనాడు తరహా రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. తమిళనాడులో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తున్నారన్న అంశంపై కూడా పార్టీ ప్రతినిధులు పర్యటించి ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా అందించారు. సునీల్. ఓకే శ్రీకాంత్.